హాయ్ 2025 ప్రపంచానికి ఒక క్రూరమైన నిజాన్ని చూపించింది. యుద్ధం ముగిసినట్లు కనిపించిన మానవత్వం మాత్రం ఇంకా రక్తం కారుస్తూనే ఉందని గాజా యుద్ధం విషయంలో నిరూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరాయి, కానీ నేల మీద మాత్రం పిల్లల ఏడుపులు ఇంకా ఆగలేదు. ఆసుపత్రులు తిరిగి తెరుచుకున్నాయనుకున్నారు, కానీ అసలు వైద్యానికి మందులే లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు కూడా లేదు. భద్రత గురించి మాట్లాడుకోవడం కూడా దండగే. 2025లో గాజా శాంతిలోకి అడుగు పెట్టలేదు, నివురుగప్పిన నిప్పుల మధ్య బతుకుతూ ఉంది. ఈ ఏడాది గాజా కేవలం యుద్ధభూమి కాదు, అది ఆకలితో చనిపోతున్న పిల్లల కథగా మారిపోయింది. శిథిలాల మధ్య పుట్టే శిశువుల భవిష్యత్తుపై ప్రశ్నగా మారింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసిందనే మాటలు వినిపించినా నిజం మాత్రం వేరే ఉంది. ఎందుకంటే తూటాలు ఆగినా భయం ఆగలేదు, బాంబులు పడకపోయినా గాజా ఊపిరి పీల్చలేకపోతోంది. ఇంతకీ 2025లో గాజాలో ఏం జరిగింది? యుద్ధం ఎందుకు పూర్తిగా ఆగలేదు? ఎవరి నిర్ణయాలు ఈ మంటలను ఇంకా రెచ్చగొట్టాయి? ప్రపంచం చూస్తూ ఉండగానే గాజా ఎలా ఒంటరిగా మిగిలిపోయింది? 2026లో అయినా ఈ మానవ విధ్వంసానికి ముగింపు ఉంటుందా? ఇవాల్టి ఈ రెండర్ స్టోరీలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుతాం. అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలికొంది. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 1200 మందిని చంపేసింది, వందలాది మందిని బందీలుగా పట్టుకుంది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది, పగతో రగిలిపోయింది. అప్పటి నుంచి గాజా గడ్డపై నెత్తురు పారిస్తూనే ఉంది. ఈ 2 ఏళ్లకు పైగా యుద్ధంలో సుమారు 80,000 మంది పాలస్తీనా ప్రజలు బలైపోయారు. ఇందులో పాలస్తీనా చిన్నారుల సంఖ్య 20,000కు పైగా ఉంది. అంటే ప్రతిరోజు దాదాపు 30 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు బాంబుల దాడుల్లో కరిగిపోయారు. వీరికి యుద్ధం అంటే ఏంటో తెలియదు, కానీ యుద్ధం వీరిని తినేస్తుంది. ఈ యుద్ధంలో 170,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు గాయపడ్డారు. అంతేకాదు, ఆహారం కోసం లైన్లో నిలబడినప్పుడు 2,615 మంది చనిపోయారు. అంటే కడుపు నింపుకోవడం కూడా యుద్ధ నేరంగా మారిపోయింది. ఇక యుద్ధ మైదానంలో మానవత్వం కోసం పనిచేసిన వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. 565 మంది సహాయక సిబ్బంది, ప్రపంచానికి నిజాన్ని చూపించాలనుకున్న 197 మంది మీడియా వర్కర్లు గాజాలో ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపున కూడా 2 జర్నలిస్టులు మరణించారు. కేవలం గాజాలో మాత్రమే కాకుండా వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలం, ఇజ్రాయెల్లో కూడా 1000 మందికి పైగా పాలస్తీనియులు హతమయ్యారు. అంటే యుద్ధం గాజా సరిహద్దులకే పరిమితం కాలేదు, అది ఇతర పట్టణాల్లోకి చొరబడింది. గాజాలోని భవనాల్లో 78% శిథిలాలుగా మారిపోయాయి. 114 వారసత్వ స్థలాలు దెబ్బతిన్నాయి. కేవలం 1.5% వ్యవసాయ భూమి మాత్రమే పండించే స్థితిలో ఉంది. జీవనాధారమే మిగలలేదు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ప్రకారం గాజాలో జరిగిన మరణాల్లో ప్రతి 10 మందిలో 7 సాధారణ పౌరులే. వారిలో 40% మందికి పైగా పిల్లలు. ఒక్క 2025లోనే గాజాలో రోజుకు సగటున 90 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది యుద్ధ చరిత్రలో అరుదైన సంఖ్యగా నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. WHO నివేదిక ప్రకారం 36 ప్రధాన ఆసుపత్రుల్లో 28 ఆసుపత్రులు పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరాయి. ICU బెడ్స్లో 70% పనిచేయడం లేదు. మందులు, పరికరాల కొరత కారణంగా డయాలసిస్, వెంటిలేటర్ సేవలు నిలిచిపోయాయి. గాయపడిన వారిలో 25% మంది శాశ్వత దివ్యాంగులుగా మారే ప్రమాదంలో ఉన్నారు. ఆహార సంక్షోభం విషయంలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. ప్రపంచ ఆహార కార్యక్రమం లెక్కల ప్రకారం 2025 చివరి నాటికి గాజాలో 9 లక్షల మంది తీవ్ర ఆకలితో ఉన్నారు. అంటే ఒక్కరోజు కూడా తిండి దొరకని పరిస్థితి. పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం కేసులు 300% పెరిగాయి. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో మరణాల రేటు యుద్ధానికి ముందు కంటే 4 రెట్లు పెరిగింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది. యూనిసెఫ్ డేటా ప్రకారం గాజాలోని 85% పాఠశాలలు ధ్వంసమయ్యాయి లేదా శరణార్థ శిబిరాలుగా మారిపోయాయి. దాదాపు 6 లక్షల మంది పిల్లలు 2 సంవత్సరాలుగా పాఠశాల మొహమే చూడలేదు. ఇది ఒక తరం మానసిక, సామాజిక భవిష్యత్తుపై పడుతున్న శాశ్వత గాయం. ఆర్థికంగా గాజా పూర్తిగా శూన్యానికి చేరింది. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం గాజా ఆర్థిక వ్యవస్థ 2023తో పోలిస్తే 2025లో 80% క్షీణించింది. నిరుద్యోగం రేటు 75% దాటింది. యువతలో ఇది 90% వరకు పెరిగింది. అంటే ఒక తరం మొత్తం జీవనోపాధి లేకుండా మిగిలిపోయింది. ఇజ్రాయెల్ వైపు కూడా యుద్ధ వ్యయం భారీగానే ఉంది. ఒక్క 2025
2005లోనే ఇజ్రాయెల్ యుద్ధంపై చేసిన మొత్తం ఖర్చు $60 బిలియన్ పైగా ఉంది. ఆ దేశ జీడిపిలో ఇది దాదాపు 10%. వేలాది రిజర్వ్ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఉత్తర ఇజ్రాయెల్లో వ్యవసాయం, పర్యాటకం దాదాపు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మధ్యప్రాచ్యంలో చమురు రవాణాపై భయాలు పెరిగాయి. దీంతో 2025లో చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $15 నుంచి $20 వరకు చేరాయి. రెడ్ సీ మార్గంలో నౌక రవాణా నిలిచిపోయింది. దీంతో యూరప్, ఆసియా మార్కెట్లలో సప్లై చైన్ దెబ్బతినింది. ఈ యుద్ధం మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. మానసిక ఆరోగ్య సంస్థల అంచనాల ప్రకారం గాజాలో 90% పిల్లలు PTSD లక్షణాలతో బాధపడుతున్నారు. బాంబుల శబ్దం లేకపోయినా భయంతో ఉలిక్కిపడే స్థితి సాధారణమైపోయింది. ఇది యుద్ధం ఆగినా వెంటనే మాయం కాని గాయం. మరోవైపు యుద్ధం ఆపాల్సిన రాజకీయ నేతల నిర్ణయాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. సాధారణ ప్రజల జీవితాలు మాత్రం రోజు శవాల లెక్కలుగా మారుతున్నాయి. ఒక బాంబు పడిన తర్వాత మిగిలేది ఏ జెండా కాదు, ఏ సిద్ధాంతమో కాదు, మిగిలేది ఒక శవమే. గాజా యుద్ధం అదే విషయాన్ని కళ్లకు కట్టింది. మరి ఇదంతా చూసిన తర్వాత ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఇంత రక్తం చిందిన తర్వాత ఎవరు గెలిచారు? ఇజ్రాయెలా, హమాసా, లేదా ఆయుధాలు అమ్మిన దేశాలా? ఒక్కటి మాత్రం నిజం, ఈ యుద్ధంలో గాజా మాత్రం ఓడిపోయింది. ఆకలితో, భయంతో, అనాథలుగా మారిన పిల్లలతో ఓడిపోయింది. శిథిలాల మధ్య పాతిపెట్టిన భవిష్యత్తుతో ఓడిపోయింది. 2025 గాజాకు శాంతిని ఇవ్వలేదు. యుద్ధం ఎలా ఉంటుందో కాదు, యుద్ధం ఆగిపోయినా మనిషి ఎలా చచ్చిపోతాడో చూపించింది. 2026లో అయినా ఈ మానవ విపత్తుకు ముగింపు ఉంటుందా, లేదా గాజా మరో ఏడాది కూడా ప్రపంచం చూసే శవాల లెక్కగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఎందుకంటే యుద్ధం ఆగినా మానవత్వం ఇంకా కాలిపోతూనే ఉంది కదా.